అందరికీ నమస్కారం. ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ ఎంపీలతో వైఎస్ జగన్ గారు నిన్న తాడేపల్లిలోనే సెంట్రల్ పార్టీ ఆఫీస్‌లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఏవైతే ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యంగా ఏవైతే సమస్యలున్నాయో వాటిని ప్రజాపక్షంగా వీటిని ప్రశ్నించాలని ఎంపీలని దిశానిర్దేశం చేయడం జరిగింది. రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే అవినీతి అక్రమాలు గురించి ముఖ్యంగా మాట్లాడితే ఏదైతే డీఎస్సీ స్కామ్ అయితేనేమి, అమరావతి కుంభకోణం అయితేనేమి, అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూముల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు భూబందారం చేస్తున్నారు. ముఖ్యంగా వీటి మీద మాట్లాడాలని ఎంపీలని దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రైమ్ రేట్‌లో చాలా ముందు స్థానంలో ఉంది. అభివృద్ధిలో ఉండాల్సిన ర్యాంకింగ్‌లో దేశంలో క్రైమ్ రేట్‌లో ముందు స్థానంలో ఉంది. రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే పోలీసులే హంతకులుగా మారినట్లు ఏదైతే విజయవాడలో మనం చూడొచ్చు. సాయి కృష్ణని పోలీసులే కిడ్నాప్ చేసి చంపేయడం అయితేనే, అదేవిధంగా రాష్ట్రంలో 2, 3 చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి. అదేవిధంగా ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద రెడ్ బుక్‌ని అమలు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఏదైతే ఈ రాజ్యాంగం మనకు కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా హరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా 2,03,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. 2,03,000 కోట్ల రూపాయల అప్పులు చేసినప్పటికీ ప్రజలకి వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను కూడా అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. వీటన్నిటిని ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించాలని జగన్ గారు వైఎస్ఆర్‌సీపీ ఎంపీలకి దిశానిర్దేశం చేయడం జరిగింది. థ్యాంక్ యూ.